అండి శనగల కర్రీ చేసే విధానం. శనగలు రాత్రంతా నానబెట్టి పొద్దున్నే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పెద్ద 2 సైజు ఉల్లిపాయలు సన్నంగా తరుముకొని 4 పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి బాగా వేపాలి. వేపిన తర్వాత ఇలా ఫ్రై అయిపోతున్నాయి కదండి, 2 టమాటాకాయ ముక్కలు కొత్తిమీర వేసి ఇవి కూడా బాగా వేపాలి. వేపిన తర్వాత కొంచెం పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుందండి కర్రీ. ఇలా వేసి బాగా వేపి బాగా మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత పసుపు, గరం మసాలా పొడి, ఈ శనగలు శుభ్రంగా కడుక్కొని శనగలు కూడా వేసి ధనియాల పొడి, తగినంత కారం వేసి బాగా అన్నీ మ్యాష్ చేసి తగినంత నీళ్ళు వేసి కుక్కర్ విజిల్ పెట్టుకోండి. 4 విజిల్ అయ్యాక తీసి మూత తీసి చూడండి. ఇలా శనగలు ఉడికిపోయాయి కదండి, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చపాతీల్లోకైనా పూరీల్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి.